పదవి అలంకరణ కాదు బాధ్యత అని అన్నారు మంత్రి కొండ సురేఖ. తాను ఎంపీపీ నుంచి మంత్రిగా ఎదిగానని, ప్రజల ఓట్లతో గెలిచాం, ప్రజల కోసమే పనిచేయాలని చెప్పారు. అహంకారం వదిలి ఒదిగి ఉండాలని అన్నారు. దోచుకునేందుకు కాకుండా గ్రామాల అభివృద్ధికి పనిచేయాలని అన్నారు. ఇక వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మరియపురంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. కొందరు అధికారులు ప్రజాప్రతినిధులకు సమీకరించాలని, అలాంటప్పుడు కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక సర్పంచులు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఈరోజు ఎలక్షన్ల వరకే మనకు పార్టీలు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనమందరం కూడా సర్పంచులమే, ప్రజాప్రతినిధులమే. కాబట్టి అందరూ కూడా కలిసిమెలిసి ఒక్క తాటి మీద ఉండి మీ గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గ్రామం అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. గ్రామంలో అభివృద్ధి జరిగినప్పుడు రాష్ట్రం ఎన్నటికీ కూడా అభివృద్ధి అయినట్టు కాదు. ఇప్పుడు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, మీరు సర్పంచులే. నేను బీజేపీ సర్పంచ్ను, నేను కాంగ్రెస్ సర్పంచ్ను, నేను బీఆర్ఎస్ సర్పంచ్నని దయచేసి ఆలోచించకండి. మీ వార్డు మెంబర్లను విడదీసి పాలించకండి. అందరు వార్డు మెంబర్లను కూడా సమానంగా చూడండి. ఏమి ఇచ్చినా కూడా అందరికీ సమానంగా ఇవ్వండి. మీరు రెజల్యూషన్ చేసుకునేటప్పుడు అందరి ఆలోచనలను కూడా మీరు గౌరవించి రెజల్యూషన్ తీసుకొని వాళ్ళకు పనులు కల్పించి వాళ్ళ చేత పనులు చేయించండి. చైర్పర్సన్కు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు వీక్లీ వన్స్ మీరు ఒక రివ్యూ పెట్టుకోండి, డిపార్ట్మెంటల్ రివ్యూ పెట్టుకోండి. నేనైతే ఎంపీగా ఉన్నప్పుడు వారానికి ఒక రోజు పెట్టుకునేదాన్ని. ఈరోజు క్వాలిటీ ఫుడ్ మనం ఇస్తున్నాము. ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తెలంగాణలో మనకు విద్య విషయంలో ఒక మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్య విషయంలో ఎవ్వరు కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. హెల్త్ విషయంలో కూడా ఎవరు కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని కూడా మీరు రెండు కళ్ళలాగా చూసుకొని ప్రజలను కాపాడుకుంటూ ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా శానిటేషన్తో మనం మొదలుపెట్టాం 99 రోజుల కార్యక్రమము. శానిటేషన్ అనేది కంటిన్యూస్గా మీరు చేస్తూనే ఉండండి. అది లైఫ్ లాంగ్ కూడా మనం శానిటేషన్ మెయింటైన్ చేస్తే మనకు రోగాలు అనేవి రావు, దోమలు అనేవి రావు. మనం గ్రామం ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది. ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను చెప్తా ఉన్నాను, ముఖ్యంగా ప్లాస్టిక్ ఫ్రీ ప్లాస్టిక్ కూడా మీరు ఒక కంకణం కట్టుకొని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా అవాయిడ్ చేయడానికి కూడా సర్పంచులు మీ యొక్క ప్రతిభను కనపరచాలని చెప్పి, పదవి మనకు కాదు, మన వల్ల పదవికి వన్నె రావాలి. అప్పుడే మనం నిజమైన ప్రజాప్రతినిధులుగా గుర్తించబడతాము. అందుకని మీ అందరినీ కూడా మీ పదవికి కావాల్సినటువంటి గౌరవాన్ని ఇచ్చే విధంగా మీరు పని చేయాలని, ఆ విధంగా ప్రజల మన్ననలు పొంది ముందుకెళ్లాలని